బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందారు. మాచవరం ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల ఇజ్జాడ రాము మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాచవరం పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు దేవినేని నగర్ కు చెందిన దినసరి కూలీలుగా గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రధాన మొత్తం మీద చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 10 రోజుల వ్యవధిలో రెండోసారి కొండ చర్యలు విరిగిపడి మరొకరు మృతి చెందిన సంఘటన విజయవాడలో కథలు నేర్పుతుంది. 10 రోజుల క్రితం కూడా విజయవాడలో దుర్గగుడి సమీపంలో మొగలరాజపురంలో కొండ చర్యలు విరిగిపడి దాదాపుగా 6గురు చనిపోయిన సంఘటన ఇంకా మరొకటి ఉంది. తాజాగా మాతవరం దగ్గర ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇజ్జాడ రాము అనే వ్యక్తి తో పాటుగా మరొక ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు కూడా చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేరుకున్నారు. సహాయ చర్యలు చేపడుతున్న మాతవరం పోలీసులు అలాగే నగరపాలక సంస్థ వెంటనే అక్కడికి చేరుకుని అప్రమత్తమైంది. కొండ చర్యలు మళ్లీ తదుపరి విరకుండా చాలా జాగ్రత్తమైన చర్యలు, పటిష్టమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గత 10 రోజుల కాలంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండతట్టు ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో నీట మునిగి రాలిపోతున్నట్లు కూడా మున్సిపల్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడైనా సరే కొండ చర్యలు ఉన్న ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీలైతే అక్కడి నుంచి ఖాళీ చేసి రావాలని చెప్పి కూడా నగరపాలక సంస్థ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఒకరు చనిపోవడంతో పాటు మరొక ముగ్గురికి తీవ్ర గాయాలని, ఈ ముగ్గురిని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి హాస్పిటల్లో కూడా చికిత్స చేస్తున్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పి కూడా డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. One trip.